నమస్తే YM6 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశం. పలు ముఖ్య అంశాలపై నర్మదా మల్లికార్జున్ సుదీర్ఘంగా ప్రసంగం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం కోసం ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 4వ రోజుకు. మధు యాష్కి దీక్షా స్థలిని సందర్శించి వారి దీక్షకు మద్దతు. భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. న్యూ బోయినపల్లి నేతాజీ నగర్లోని నేతాజీ విగ్రహానికి నివాళులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బ్రిగేడియర్ రాజీవ్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది, జేటీ సీఈఓ అషీక్ హుస్సేన్, నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు. బోర్డు సమావేశంలో ప్రజలకు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై నర్మదా మల్లికార్జున్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా కంటోన్మెంట్ భూముల పరిహారం కింద ఇప్పటికే 303 కోట్ల రూపాయలు జమ కాగా ఇంకా 13 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. మిగిలిన ఈ 13 కోట్ల నిధులతో కంటోన్మెంట్ పరిధిలోని 8 వార్డుల్లో పూర్తిగా పాడైపోయిన రోడ్లను వెంటనే నిర్మించాలని ఆమె కోరారు. ఇటీవల ఆస్తి పన్నుల ముదింపు సమయంలో పన్నులు 100 నుండి 200% వరకు పెంచడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల పన్నులకు 15 నుండి 20% వరకు మాత్రమే పెంచి ప్రజలపై భారం పడకుండా చూడాలని బోర్డును కోరారు. ఇటీవల జూబ్లీ బస్టాండ్ ఆవరణలో అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ పక్కన ఖాళీ స్థలంలో కొందరు బీద ప్రజల దుకాణాలు ఏర్పాటు చేసుకోగా ఆ స్థలం రక్షణ శాఖ ఆధీనంలో కంటోన్మెంట్ బోర్డు స్థలం కావడంతో నిర్మాణాలను తొలగించడం జరిగింది. దీనివల్ల అనేక మంది బీద ప్రజలు రోడ్డున పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఈటెల రాజేందర్ స్పందించి నేషనల్ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేసి కూల్చివేసిన స్థలంలో కంటోన్మెంట్ బోర్డు ద్వారా మళ్లీ నిర్మాణాలు చేపట్టి వారికి కేటాయించే విధంగా కృషి చేసినందుకు అక్కడి ఎంపీ ఈటెల రాజేందర్కు పాలాభిషేకం చేయడం జరిగింది. స్థానిక ప్రజలు ఎంపీ ఈటెల రాజేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ఉపాధ్యక్షులు బిఎన్ శ్రీనివాస్, ఆరేపల్లి పరశురాం చారి, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా 303 కోట్లు మనకు ఏదైతే వస్తుందో దానికి అదనంగా ఇంకా 13 కోట్లు ఎక్కువ రావడం జరిగింది. దానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ డెవలప్మెంట్ మీద ఇంకా మనం చేసుకోవచ్చు. నాలాలకే కాకుండా ఈ 13 కోట్ల రూపాయలు నేను రోడ్లకై ఉపయోగిద్దామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎట్లాగో 303 కోట్లది అయితే మనకు ఉంది కాబట్టి అదనంగా వచ్చినవి మాత్రం రోడ్లకు యూజ్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మా ఈటెల రాజేందర్ అన్న గారు పేద ప్రజల కోసం కృషి చేసి వాళ్ళైతే జూబ్లీ బస్టాండ్ దగ్గర ఉన్న చిరు వ్యాపారులది అంటే ఇన్ని రోజుల నుండి వాళ్ళకు పర్మనెంట్గా లేదు, ఏదో పాపం వేసుకొని ఎప్పుడు పోతుందో ఏదో అన్న విధంగానే వాళ్ళు ఎన్నో రోజుల నుండి భయంగా ఉండేవాళ్ళు. దానికి కానీ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళ రూల్స్ ప్రకారం అన్నీ తీసేయడం జరిగింది. ఇప్పుడు పర్టికులర్గా వాళ్ళ కోసం ఎస్టీ కమిషన్తో మాట్లాడుతూ ఢిల్లీలో వీళ్ళకి ఆర్డర్ తీసుకొని వచ్చిండ్రు మా ఎంపీ గారు. అక్కడ ఆ గొప్పతనం అంటే ప్రజల కోసం ప్రతి నిమిషం ప్రజలల్లో ఉండి ప్రజల కష్టాలను తన కష్టంగా తీసుకొని వాళ్ళకు మేలు చేసే విధంగా మా ఎంపీ గారు ఉంటారు. ఇట్లాంటి నాయకులు ఉంటే దేశం ఎంతో ముందుకు పోతుంది, ఇంకా ఎంతో అభివృద్ధిలోకి పోతుందని నేను తెలియజేస్తున్నాను. దేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎట్లా ఆలోచిస్తున్నారో అలాగే మన కంటోన్మెంట్ మా పార్లమెంటు నియోజకవర్గం మా బీజేపీ ఎంపీ గారి ఈటెల రాజేందర్ అన్న గారు కూడా ఈ ప్రజల కోసం అంత ఆలోచిస్తుండని చాలా సంతోషంగా ఉంది మాకు ఈరోజు. ఎందుకంటే ఆ పేద ప్రజలకంటే ఒక రూల్స్ ప్రకారం మనము వాళ్ళకు ఎవరెవరైతే ఇంట్లో అవి షాపులు పోయినాయో వాళ్ళకు ప్రక్రియతో వాళ్ళందరికీ ఇచ్చే విధంగా మేము బోర్డులో ఈరోజు మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ టెండర్లు వేసి కాల్ చేసి వాళ్ళను ఆన్లైన్లో కొందరిని టెండర్ రూపకంగా కొందరిని ప్రత్యేకంగా వాళ్ళ ఎస్టీ వాళ్ళకు ఓన్లీ ఎస్టీ వాళ్ళకే ఇది ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు మా ఎంపీ గారు తెలియజేస్తున్నాం.
సిస్టమ్ ఏం రాలేదు. ఇక్కడ జరిగింది దాని డెవలప్మెంట్ కోసం పైప్ లైన్లు వేయడం మామూలు ఆ ఇష్యూ. అలాగే బోర్వెల్స్ ఈరోజు ఇక్కడ మనం బోర్డు నుండి కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ద్వారా వేసినయే కానీ గతంలో ఇప్పుడు వేసిన బోర్వెల్స్ కొన్ని ఇప్పుడు కరెంట్ కట్ చేయడం జరిగింది. దానికి గాను మా సిఓ గారితో మేము ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. కాదు సార్, మీరు మాత్రం మా తరఫున మేము మాట్లాడింది ఏంటి అంటే, బోర్వెల్స్కు ఇప్పటి వరకు మనము బిల్లు చెల్లిస్తూనే వస్తున్నాం కాబట్టి అదే కంటిన్యూ చేద్దాం. రాబోయే రోజులలో మళ్ళీ కొత్తగా ఎవరైనా బోర్వెల్స్ అంటే ఏ నాయకుల ద్వారా అది పడ్డా అప్పుడు వాళ్ళ కోసం మనం ఆలోచిద్దాం, వాళ్ళ బిల్లు వాళ్ళే పే చేసుకునే విధంగా మనం అప్పుడు చూసుకుందాంలే అని చెప్పడం జరిగింది. దానికి గాను సరే స్పందిస్తున్నారు నా సిఓ గారు. మళ్ళీ ఒకసారి అతనికి మాకు కొంచెం కేంద్రం నుండి నిధులు, శుభవార్త కంటోన్మెంట్ ప్రజలకు కేంద్రం నుండి కూడా కొంచెం నిధులు రిలీజ్ కాబోతున్నాయి వారం రోజులలో. దానికి కూడా మనం డెవలప్మెంట్స్ మంచిగా చేసుకునే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇలా పెద్ద ఎత్తున వీళ్ళు అంటే ఒక 100% పెంచడం జరిగింది కాబట్టి దానికి గాను 10 నుండి 15% పెంచాలని చెప్పడం జరిగింది. నేను పే చేస్తారు కంటోన్మెంట్ బోర్డు ద్వారానే అవన్నీ జరుగుతున్నాయి కదా, అవి అలాగే కంటిన్యూ చేయమని మా సిఓ గారిని మేము కోరడం జరిగింది. మాట్లాడతాం దానికోసం మళ్ళీ ఒకసారి స్పెషల్గా మనం మీటింగ్ పెట్టుకుందామని చెప్పడం. స్లాబ్ సిస్టమ్ ఏం చేయరా మేడం? అంటే కమర్షియల్ తీసేసి ఇది పాసిబుల్ అనే విధంగా చరిత్రలోనే మా ప్రియతమ నాయకుడు, జన హృదయ నేత, ఈటల అంటే కేవలం పేరు కాదు, ఈటల అంటే ఒక శక్తి అని వాళ్ళ మళ్ళీ నిరూపించుకున్న నాయకుడు మా ఈటల రాజేందర్ అన్న. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎలవేళలా ప్రజల పక్షాన ఉంటూ అనునిత్యం ప్రజల గురించి పోరాడే ఈ ప్రపంచంలో ఏకైక పొలిటికల్ పార్టీ అంటే అది భారతీయ జనతా పార్టీ. మరి అటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి అతిపెద్ద మెజారిటీతో గెలిచిన మా ఈటల రాజేందర్ గారు ఈరోజు ప్రజల పక్షాన నేను ఉన్నా అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఒకసారి మళ్ళీ నిరూపించుకున్నారు. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి, స్టేజీలు ఎక్కి టోపీలు పెట్టి గద్దెనెక్కే ముందు వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన తర్వాత విస్మరించే నాయకులను మనం ఇవాళ చూస్తున్నాం. రోజుకో డ్రామా 420 అని చెప్పి గాడిద గుడ్డు కూడా చూపెట్టిన రోజులు మనం ఇదే మన అన్ననగర్లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో చూసినాం. మళ్ళీ 420 మాటలు. ఈరోజు రాష్ట్ర సర్కార్ పనితనంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న దయ్యాలు తెలపెట్టినట్టుందని నా పక్కన దేవతలు కూర్చున్నారని అన్నారు. కనీసం ఎమ్మెల్యే గారు దయ్యాలు తెలపెట్టినట్టుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు అని చెప్పి వారి నోట వారు ఒప్పుకున్నందుకు మా మహిళలందరూ మహాలక్ష్మిలు ఇవాళ రాష్ట్ర సర్కార్ని నిలదీస్తున్నాం. చప్పట్లు కొట్టడమా గట్టిగా. ఈ మహిళా శక్తి ఎక్కడ పోయింది? 2500 నుంచి 4500 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు. వీళ్ళంతా మా మహిళలు మహాలక్ష్మిలు అన్నాడు. మళ్ళీ ఇదే ఎమ్మెల్యే గద్దెనెక్కే ముందు, ఇదే సీఎం గద్దెనెక్కే ముందు ఎక్కడ పోయినాయి మీ 6 గ్యారంటీలు? మళ్ళీ ఈ మహాలక్ష్మిలు అందరూ మీకు మహాలక్ష్మి లెక్క కనిపిస్తలేరా? ఈ సభాముఖంగా నేను ఎమ్మెల్యే గారిని సవాల్ విసురుతున్నా. ఇప్పుడు ఇక్కడి నుంచి పోయి ఆ వేదిక మీదకి పోయి ఈ మహాలక్ష్మిలందరికీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా లెక్కేసి 60,000 రూపాయలు సుమారుగా ఒక్కొక్కరికి చెక్కునియాలని చెప్పి నేను మీ అందరినీ సభాపూర్వకంగా ఎమ్మెల్యే గారికి సవాల్ విసురుతున్నా. 60,000 రూపాయలు అదే లెక్కనేసి. మరి అదే విధంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మా ఎస్టీ సోదరులకు అందరికీ ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆఫీసర్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే ఈ ప్రజలు ఎన్నుకుంటేనే నేను ఎంపీనైనా. కాబట్టి ఈ ప్రజలకు ఇన్ని రోజులు వీళ్ళు రోజు ఎవడొచ్చి ఇరగొడతాడా, రోజు ఎవడొచ్చి మమ్మల్ని ఇచ్చేస్తాడా అని చెప్పి నిద్రలేని రాత్రులు వీళ్ళందరూ చేయడం జరిగింది. మరి ఇలా బేషరతుగా రుబాబుగా వీళ్ళందరికీ విత్ రూల్స్ విత్ పర్మిషన్ కట్టియాలని చెప్పి ఇలా రెజల్యూషన్ పాస్ చేసిండ్రు. మరి ఈ యొక్క రిజర్వేషన్ పాస్ చేసినందుకు మన నామినేటెడ్ మెంబర్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఏదైతే బీజేపీ పార్టీ నుంచి ఎలక్ట్ చేశారో మరి మేడం గారు కూడా వారందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. అందరికి నమస్కారం. మీడియా మిత్రుల ద్వారా నేను అడగదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు
మన ఎమ్మెల్యే గారు మర్జర్ ఆఫ్ కంటోన్మెంట్ అనే విషయాన్ని ధర్నా చేపట్టారు అక్కడ. ముందుగా నేను చూసి నాకు ఆనందమైంది ఏంటంటే బాబు జగ్జీవన్ రామ్ గారు లాంటి క్యాబ్ పెట్టుకున్నారు ఆయన, కానీ ఎక్కడ జగ్జీవన్ రామ్ గారి ఫోటో ఆయన బ్యానర్లు ఎక్కడ కనిపించలేదు. మన వాళ్ళు ధర్నాలు చేసి పోరాటం చేసిన తర్వాత ఆ ఫోటో అంట పెట్టడం జరిగింది. ఒక ప్రశ్న. రెండవది మిత్రులారా, ఇవాళ బోర్డు మీటింగ్కి వచ్చారు ఎమ్మెల్యే గారు, అక్కడ మర్జర్ కావాలని ధర్నా పెట్టిర్రు. క్లారిటీ లేదు. మర్జర్ కావాలా, ఎలక్షన్ కావాలా, బోర్డు కంటిన్యూ కావాలా? ఫస్ట్ అది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మూడో విషయం ఏంటంటే, ప్రజానాయకుడు అయినటువంటి గొప్ప నాయకుడు ఈటల రాజేందర్ గారి రాజీనామా కోరడం జరిగింది. అంటే ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ఎంపీ ఈటల రాజేందర్ గారు మా బీజేపీ నాయకులు ఉన్నారు. దేశంలో వేరే చోట్ల కూడా కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు. మరి వాళ్ళతో కూడా రాజీనామా చేయిస్తారా? అది మాకు క్లారిటీ కావాలి. ఇంకోటి, ఈటల రాజేందర్ గారి పనితనం మాకు తెలుసు. నేను కంటోన్మెంట్ ఎంప్లాయీస్ కార్మిక నాయకునిగా ఫస్ట్ పార్లమెంట్ సెషన్కు ఎంపీ గారితో నేను డిఫెన్స్ మినిస్టర్ గారికి పోతే ఏం జరిగిందంటే మిత్రులారా, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, డిఫెన్స్ మినిస్టర్ ఛాంబర్లకి ఎంపీగా నలో చేసి మమ్మల్ని లోపలికి రానియలేదు. ఇమ్మీడియట్ అయినా వాపస్ తిరిగి వచ్చిండు. ఈ పరశురామ్ కార్మిక నాయకుడు పరశురామ్ వస్తేనే నేను డిఫెన్స్ మినిస్టర్ గారికి వారి సమస్యను ఎక్స్ప్లెయిన్ చేయగలడు. ఆయన లేకపోతే నేనేం పోతా, నాకు అవసరం లేదన్నాడు. అన్నందుకు ఇమ్మీడియట్ వాళ్ళు వచ్చినట్టు మా అందరినీ డిఫెన్స్ మినిస్టర్ గారి దగ్గరకు పంపేయడం జరిగింది. ఆ క్రమంలో ఎంపీగా నన్ను ఏం అడిగారంటే, కంటోన్మెంట్ ఎంప్లాయీ సమస్యలు తెచ్చినావు కదా, మరి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తానికి నేను ఎంపీని, ఆ సమస్యలన్నీ రాసేయమంటే రాసేయడం జరిగింది. చాలా టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయి. మర్జర్కు ఎవరు అగేన్స్ట్ కాదు, కానీ ఒక విషయం మనందరం చదువుకున్నాం మిత్రులారా. నాకు 7th 8th క్లాస్లలో సైన్స్ చదివేటప్పుడు ఒక ఏదన్నా మందు కనిపెడితే దానికి మెరిట్స్ డిమెరిట్స్ చెప్పేటోళ్ళు. మరి మర్జర్కు మనం కామన్ మ్యాన్గా అడుగుతున్నాం ఏంటంటే, మెరిట్స్ ఏంది, డిమెరిట్స్ ఏంది, కలిస్తే లాభం ఏంది, కలవకపోతే నష్టం ఏందో చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఇంకోటి, కలపకపోతే పనులు చేయరా? మొన్నటిదాకా టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే టీఆర్ఎస్, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు, మరి మా ఫండ్స్ మాకు ఇయ్యరా? అవునా కదా? అయితే దీని మీద పెద్ద చర్చ చేద్దాం. కానీ ఈ సందర్భంగా మన కామన్ మ్యాన్కు మాకు అర్థమైంది ఏంటంటే, ఎమ్మెల్యే గారికి చట్టాల మీద, డెమోక్రసీ మీద, రాజ్యాంగం మీద ఎంత అవగాహన ఉందో ఇప్పుడైతే మాకు అర్థమైంది. కాబట్టి దాన్ని బట్టి ప్రజలు మేమే ఫ్యూచర్లో జవాబు చెప్తాం. మన జవాబు ఖచ్చితంగా ఈ ప్రజలు చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడడం మంచిదని ఈ సందర్భం మీ ద్వారా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బీజేపీ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు చరిత్రలో భారతదేశంలోనే జరగని పని మాకు జరిగింది. ఈటల రాజేందర్ అన్నగారి నాయకత్వంతో సిఓ గారు కూడా మాకు మాట ఇచ్చాడు, మేము మీటింగ్ పెట్టి మీటింగ్లో పాస్ చేస్తారని చెప్పాడు, ప్రామిస్ చేశాడు. అదేవిధంగా ఇది రాత్రి పగలు మేము ఈటల రాజేందర్ అన్న గారి ఇంటికి వెళ్ళి మేము ఎప్పుడు అడిగినా మేము తప్పకుండా వాళ్ళ బెడలోంచి నేను చేయిస్తాను అని చెప్పాడు ఆయన. అదే ప్రకారం ఈరోజు మాకు గత 30 సంవత్సరాల నుంచి జరగని న్యాయం మాకు జరిగింది. ఈటల రాజేందర్ గారికి భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. భారతదేశంలోనే ఈటల రాజేందర్ అన్నకున్న బస్సు ఏ ఎంపీ గారికి లేదని నేను ఈ మీడియా ముఖంగానే చెప్తున్నా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం కోసం ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో నేడు మాజీ ఎంపీ టీపీసీసీ ప్రచార కార్యదర్శి మధు యాష్కి దీక్షాస్థలిని సందర్శించి వారి దీక్షకు మద్దతు పలికారు. ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నారు. సందర్భంగా మధు యాష్కి మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన కార్యక్రమం న్యాయబద్ధమైందని తెలిపారు. మొదటి నుండి ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తమ సమస్యలుగా వాటి పరిష్కారం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలంతా విలీనాన్ని కోరుకుంటున్నారని, వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని వెల్లడించారు. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్, అదేవిధంగా పక్కనే ఉన్న సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి కూడా తమ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉంది కాబట్టి వారు కేంద్రంతో మాట్లాడి విలీనం చేయించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు మద్దతు తెలిపి దీక్షలో కూర్చున్నారు. సరే, ఎలక్షన్ ఫేస్ చేసినాము కానీ మీరు కూడా బోర్డు పెట్టి ఆయనకు పూలు పంపిండి. ఆయన స్థానిక పార్లమెంట్ సభ్యుడు కూడా వచ్చి మా ధర్నాలో పాల్గొనాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ధర్నా కాదు. శ్రీ గణేష్ సొంతం ఇంటి కొరకు చేయట్లేదు. కంటోన్మెంట్ లో నివసిస్తున్న ప్రజలకు, అన్ని వర్గాల, అన్ని కుల మతాల ప్రజల కొరకు, వాళ్ళకు కనీస వసతులు కల్పించడానికి కొరకు, జీహెచ్ఎంసీలు కలపడానికి కొరకు చేస్తున్న ప్రజల నుంచి వచ్చిన డిమాండ్కి స్థానిక ఎంపీ
ఈటల రాజేంద్ర గారు పాల్గొనాలని కూడా మేము సూచిస్తాము. మీరేదో శ్రీ గణేష్ క్రెడిట్ వస్తుందనో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాకుండా ప్రజల కొరకు పనిచేయాల్సిన అవసరం ఉందని మీరు గుర్తెరిగి బాధ్యత గల వ్యక్తి, మంత్రి కూడా పనిచేస్తాడు. ఇప్పుడు మీరు దీన్ని రాజకీయం చేయకుండా పార్లమెంట్ సభ్యుడిగా మీ పార్టీ అధికారం ఉంది అక్కడ, ఇది కలపాలంటే రక్షణ శాఖ అనుమతి కావాలి. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు స్టాండింగ్ కమిటీ, డిఫెన్స్ కమిటీలో కూడా ఉంటుంది. నాకు తెలిసి ఏ విధంగా ఉంటుంది, న్యాయవాది కూడా. కాబట్టి ఈటల రాజేందర్ గారు మీరు తక్షణమే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ అవుతూ మా ఎమ్మెల్యేని, స్థానిక ప్రజలను తీసుకెళ్లి కంటోన్మెంట్ ఎలక్షన్ గెలిస్తే గెలుతున్నారు, కానీ మీరు రక్షణ శాఖ మంత్రి తీసుకెళ్లి, ప్రధానమంత్రి తీసుకెళ్లి అయినా సరే దీన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపాలని ఒక ప్రజల యొక్క న్యాయమైన కోరికని, డిమాండ్ని మీరు సాధిస్తానని చెప్పి కోరుకుంటూ, అది 4 రోజులు అవుతా 4 రోజులు అవుతా తెలియదు. దీన్ని సాధించే వరకు తమ్ముడు శ్రీ గణేష్కి తోడుగా ఉండడానికి ఇక్కడ సంఘీభావం రావడం జరిగింది. యావత్ కాంగ్రెస్ పార్టీ అంతా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకెవరైనా సరే రాజకీయాలకు అతీతంగా ఈ డిమాండ్ మాకు తెలపాలి. అటువంటి వాళ్ళకే మీరు వెళ్ళిపోవాలి. భవిష్యత్తు మీతో, మీ కొరకై, మీ సోదరుడుగా ఉంటూ ఉన్న ఎమ్మెల్యే, ప్రజల కొరకు పనిచేసే వ్యక్తిని రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నుకోవాలని కోరుకుంటూ, కంటోన్మెంట్ ఎన్నికలు వెంటనే జరిపించాలని ఒక డిమాండ్ కూడా మీరు తీసుకొచ్చి ప్రతి డిమాండ్ని మా మద్దతు తెలుపుతూ, నాకున్న అనుభవంతో రేపు కేంద్రంలో కూడా మీరు ఢిల్లీకి వచ్చినప్పుడు పార్లమెంట్ సమావేశాలలో మీతో వచ్చి ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి దగ్గరికి, మిగతా పార్లమెంట్ సభ్యులు, దేశంలో ఉన్న అన్ని కంటోన్మెంట్ ఏరియాలో పార్లమెంట్ సభ్యులను కూడా కలుపుకొని జాయింట్ పిటిషన్ ఒకటి రక్షణ శాఖ మంత్రికి ఇచ్చి మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలిపి ఇక్కడ ఉన్న ప్రజలకి సకల వసతులు కల్పించాలని ఒక డిమాండ్ని తీర్చడానికి కొరకై మీలో ఒకటిగా మీతో ఉంటానని మనవి చేసుకుంటూ, మరి రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కంటోన్మెంట్ ఈ ప్రాంతాన్ని కూడా ఆల్టర్నేటివ్ మీ అందరికీ తెలుసు జాగిచ్చి కూడా వేయడం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎలివేటెడ్ హైవే గురించి జరుగుతూ ఉండడం. సో సికింద్రాబాద్ ప్రాంతం అంటేనే చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతం, ఎడ్యుకేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రజల సౌకర్యాలు పెంచాల్సిన అవసరం చాలా ఉన్నది. గతం కానీ ఇక్కడ పాపులేషన్ పెరిగినది. నేను గత 50 సంవత్సరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాను ఏ విధంగా ఇక్కడ గతం మొత్తంలో పాపులేషన్ ఎంత పెరిగింది. సో రైల్వే స్టేషన్ ఒక వృద్ధి ఒకటే కాదు, వాళ్ళు సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి బాధ్యత కూడా ఉంటుంది. ఇది మీ పక్కన ఉన్న ప్రాంతమే, మీరు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. సో ఇక్కడికి వచ్చి ప్రసంగాలు కాకుండా సికింద్రాబాద్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారి యొక్క బాధ్యత కూడా ఉంది. వారు కూడా మేము కోరుతా ఉన్నాం, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీ సహచర రక్షణ శాఖ మంత్రి కూడా ఇక్కడ ప్రజల యొక్క డిమాండ్ తీసుకెళ్లాలి. ఈ రాజకీయ కోణంలో చూడకుండా కంటోన్మెంట్ ప్రాంత ప్రజల యొక్క నిత్యావసర సాధ్యమవుతుందని చెప్పి ఇచ్చి మీ అందరి ఆశీర్వాదం చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే గెలిచినాడు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అది తీసుకున్న నిర్ణయం సరైనది. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా మన గతంలో సెక్రటరేట్ క్రితం వచ్చింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో ఇద్దరు కలిసి లంచ్ చేసినారు. ఆ రోజు వచ్చింది కూడా 10 లిస్టులు పెట్టుకొని నాకేదో ప్లాట్ కావాలో లేక కాంట్రాక్ట్ ఇవ్వమని అడగలేదు. నా కంటోన్మెంట్ ప్రాంతానికి ఏమేమి చేయాలి, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలి, ఏదో చిన్న ఇవ్వాలి, మిగతా ప్రాంతానికి నాకు ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ బై ఎలక్షన్లో గత ఎమ్మెల్యే కుటుంబాన్ని కాకుండా నన్ను ఎన్నుకున్నారు, వాళ్ళకి హామీ ఇచ్చామని చెప్పి వారు జరగడం జరిగింది. నా సమక్షంలో జరిగింది అమ్మాయికి. ఇవాళ నిజంగా గౌరవపెడుతున్నాను. గణేష్ నిజంగా నేను ఎన్నికైన మొదటి నుంచి కూడా భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకుని న్యూ బోయినపల్లి నేతాజీ నగర్లోని నేతాజీ విగ్రహానికి ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పూలమాలలు వేసి నివాళులర్పించి దేశం కోసం ఆయన చేసిన సేవలు గుర్తు చేశారు. అహింస ఆయుధంతో దేశానికి స్వాతంత్రం రాదని, గాంధీజీతో విభేదించి పోరుబాట ద్వారానే సాధ్యమని భావించి ఆజాద్ హింద్ ఫోర్స్ స్థాపించి బ్రిటిష్ వాళ్లను గడగడలాడించారని జంపన ప్రతాప్ అన్నారు. అనంతరం స్కూల్ విద్యార్థులకు జంపన నోట్బుక్స్, బిస్కెట్స్ అందజేశారు. మరి అదేవిధంగా వసంత పంచమి పురస్కరించుకొని న్యూ బోయినపల్లి కడక్పురలోని సిద్ధిదాత్రి ఆలయం, బాపూజీ నగర్ లోని ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో పూజలు చేశారు. అనంతరం సిద్ధిదాత్రి ఆలయంలో చిన్నారులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఆలయ కమిటీ చైర్మన్ దుర్గయ్య ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, కుమరయ్య, నగేష్, నరసింహరావు, మల్లేష్, శ్రీకాంత్, అజిత్, ప్రేమ్ కుమార్, శరణ్ సింగ్, కరణ్ సింగ్, కృష్ణ, నేతాజీ అసోసియేషన్ సభ్యులు దర్శన నాగేష్, సుదర్శన్ రెడ్డి,
రాజు వెంకట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, సాయిబాబా, యాదవ్, యాదగిరి, శశి, చోటు, మౌలా, సురేష్, మధురాజ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని వారికి టీఎంఆర్పీఎస్ మాదిగ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చోవడం జరిగిందని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ ఇటుక గోపిమాదిగ అన్నారు. ఈ సందర్భంగా ఇటుక గోపిమాదిగ మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు లేక 6 సంవత్సరాలు గడుస్తున్నా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా కేంద్రం నిర్లక్ష్యం వహించడం సరికాదని వెంటనే కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసి ఎన్నికలు జరిగే విధంగా చూడాలని ఇటుక గోపిమాదిగ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవాలయ ధర్మకర్త దర్గా రవికుమార్, మారేడ్పల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ ధర్మకర్త పరమేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్రీనాథ్ యాదవ్, రాజేష్, బచ్చన రాజు, బల్వంత్ రెడ్డి, శాంసన్ రాజు, అన్నానగర్ మురళి తదితరులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సంఘీభావం తెలిపారు. ఈరోజు ఇది శ్రీ గణేష్ దో మీ బస్తీదో వేరే బస్తీదో కాదు, పంచాయతీ యావత్ 8 వార్డుల ఉన్న వాళ్ళందరికీ పంచాయతీ ఇది. ఎందుకంటే నిన్న కూడా చూసి మీరు మళ్ళీ నామినేటెడ్ వ్యవస్థని కొనసాగిస్తున్నందుకు ప్రజలు గెలవాలి, ప్రజాస్వామ్యంలని ప్రజాస్వామ్య వ్యవస్థ తీసుకొచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇప్పుడు కూడా మన కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వాళ్ళు ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద గాంధీ గారు ఏదైతే పోరాటం చేశారో మనకు స్వతంత్రం కావాలని, ఈ రోజు మన కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ అని ఇదే కంటోన్మెంట్ బోర్డులో ఉన్న లీడర్ల మీద కేంద్ర ప్రభుత్వం మీద మళ్ళొకసారి ఇది మన స్వతంత్రం గురించి జరుగుతున్న పోరాటం. దీంట్లో అందరూ భాగస్వామై మనమందరం విలీనం కావాలి, విలీనం తెచ్చుకోవాలనే విధంగా మీరందరూ సహకరిస్తున్నందుకు ఇక్కడ విచ్చేసి నిన్న వచ్చిన వాళ్ళు కావచ్చు, ఈ రోజు వచ్చిన వాళ్ళు కావచ్చు, వేదిక పైన కూడా ప్రతి ఒక్కరు వచ్చి విలీనం అయితేనే మన కంటోన్మెంట్ అన్ని విధాల అభివృద్ధి అవుతుందని నమ్మి విశ్వసించి అందరూ సహకరిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎన్నో సంవత్సరాల నుంచి సామాజిక సేవలతో పాటు ఒక సంఘాన్ని నడిపిస్తూ అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి మన ఇటుక గోపన్న గారు. ఇటుక గోపన్న గారు కూడా ఈ రోజు వ్యవస్థల గురించి కొంచెం వివరణ ఇవ్వాలి. ఈ యొక్క ఉద్యమం ఎందుకు, ఈ యొక్క నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నాం, ఈ కంటోన్మెంట్ బోర్డు ద్వారా ఏం లాభం, జిహెచ్ఎంసీలో కలిపితే ఏం లాభమో నష్టం లాభం తెలిపియాలని మనసారా మిమ్మల్ని కోరుతున్నాను. చేపట్టినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ విలీనంతోనే మన పిల్లల భవిష్యత్తు ఆధారపడిందని తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు విలీనమే కావాలని ఘంటాపదంగా అందరూ ఇక్కడికి వచ్చి మద్దతు తెలిపిన వారందరికీ కూడా నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క వేదిక రిలే నిరాహార దీక్ష అంటే విలీనం కోసం రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ నాట్ టు డిలే ద విలీనం అనే విషయంలో ముందుకు రావాలని తెలియజేస్తున్నాం. ఈ రిలే నిరాహార దీక్ష ద్వారా నాట్ టు డిలే, ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా
విలీనం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. మరి ఇక్కడ ఈ విలయ నిరాహార దీక్ష చేపట్టినటువంటి మన ఎమ్మెల్యే గారు తన వ్యక్తిగతమైన అవసరాల కోసం కాదు, ఒక వ్యక్తి, ఒక ప్రజా నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా ఈ యొక్క దీక్షను చేపట్టిందంటే వ్యక్తుల అవసరాల కోసం కాదు, వ్యవస్థ అవసరాల కోసం అనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నారు. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్రం రాకముందుకు కలలు కనేవాడు. నా దేశం బానిసత్వం నుంచి విముక్తి పొందాలని, నా దేశం స్వపరిపాలనలో కొనసాగాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఒక్క అడుగు ముందుకేసి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకుడు మహాత్మా గాంధీ. మరి మహాత్మా గాంధీ తీసుకొచ్చినటువంటి స్వతంత్ర దేశంలో ఈ భారత రాజ్యం నడిపించడానికి భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ రాజ్యాంగ పరంగా జరగాల్సినటువంటి భారత పరిపాలన రాజ్యాంగాన్ని తుంగలో నొక్కుతూ, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ, రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను మభ్యపెడుతూ నామినేటెడ్ అనే పదవితో ముందుకు సాగిస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి నా అక్కలకు, నా అన్నలకు, నా తమ్ములకు, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా మీకు ఒక సందేశం చెప్పదలుచుకున్నాను. గడప లోపల ఉన్న మట్టుకు మాకే కుటుంబ సభ్యులం, గడప బయటికి దాటితే నీ బిడ్డల భవిష్యత్తు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. రేపటి నీ బిడ్డల భవిష్యత్తు జరగాలి అంటే ఈ కంటోన్మెంట్ ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో విలీనం కావాలని మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఒక నాయకుడు మన కోసం నిలబడితే 100 మంది మన కదలాల్సి ఉంటుంది. ఒక గడప ముందుకు కదిలిందంటే 100 గడపలు ముందుకు కదిలించే విధంగా మనం ముందుకుంటాం. బీజేపీ చేస్తున్నటువంటి విలీనం చేస్తామని చెప్తూ నాంచుడు ధోరణి జరుగుతుంది మిత్రులారా. అయితే కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో ఏమున్నాయని కూడా ప్రతి ఒక్కరికి తెలవాలని కూడా తెలియజేస్తున్నాం. ఈ కంటోన్మెంట్ నియోజకవర్గం 9,926 ఎకరాల స్థలం ఉన్నది. ఈ స్థలంలో ఎలివేటర్ కారిడార్ కోసం ఇదే కేంద్ర ప్రభుత్వం పరిపాలనలో ఉన్నటువంటి కంటోన్మెంట్ కు మరి రాష్ట్ర ప్రభుత్వం బదులుగా భూమి ఇస్తూ కారిడార్ డెవలప్మెంట్ కోసం నిధులను తీసుకొచ్చి డెవలప్మెంట్ కూడా ముందుకు తీసుకొస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మీరు గనక ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మీరు గనక విలీనానికి ఇచ్చేటటువంటి భూమి ఏదైతుందో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి డిఫెన్స్ కానీ, కంటోన్మెంట్ కానీ ఇచ్చేటటువంటి భూమి ఏదైతుందో దాన్ని బదిలింపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నటువంటి వేదిక నుంచి మన ఎమ్మెల్యే గారి మాటను మనం ఒక్కసారి గౌరవించడమే కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం అనేది కూడా గుర్తు చేస్తున్నాము. ఎందుకోసం అంటే ఈ విలీనం ద్వారా ఏదైతే ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్లాన్ జరుగుతుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కనుసంధానంలోనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో లేదు, రాష్ట్ర ప్రభుత్వం పూణేలో లేదు, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నారు. మనకు అందుబాటులో మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ నియోజకవర్గం ఒక దళిత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో సామాజిక వర్గాలు అందరూ ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. వారి అభివృద్ధి కోసం జరగాల్సినటువంటి అభివృద్ధి జరగడం లేదు. కాబట్టి ఆ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం నిధులతో జరగడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ విలీనం అనే ప్రక్రియను నాంచుడు ధోరణి చేస్తూ నామినేటెడ్ పదవిని ముందుకు సాగిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా చెప్తున్నాం, మరి విలీనం అనే ప్రక్రియ నాడు మీ బీజేపీ పార్టీ ఉన్నటువంటి 1998లో మీరో పొలిటీషియన్స్ చెప్పినటువంటి విషయం కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి జార్జ్ ఫెర్నాండెసే ఇది విలీనం చేయాలి అన్న నినాదాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ జార్జ్ ఫెర్నాండెస్ తీసుకొచ్చినటువంటి నినాదాన్ని పక్కన పెడితే ఆ పునాదుల మీద జిహెచ్ఎంసీలో విలీనం కావాలని నినాదంతో ముందుకొచ్చినటువంటి నాయకుడు మన ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు. ఈ విలీనమే మన జీవితాలకు మార్గం అవుతుంది. ఈ విలీనమే మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట అవుతుంది. కాబట్టి విలీనాన్ని కోరుకోవడం, ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా విలీనం ద్వారా ఏ లాభాలు ఉన్నాయో తెలియాలి. ఎన్నికల ద్వారా ఏం జరుగుతుంది, ఎన్నికలు లేకపోతే ఏ వ్యవస్థ నడుస్తుంది అనేది మీ అందరికీ తెలుసు. ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే విలీనం చేస్తూ జిహెచ్ఎంసీలో జరిగేటటువంటి ఎన్నికలకు ప్రతిపాదన తీసుకుపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందున్నది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి విలీనం చేయాల్సిన బాధ్యత ఉన్నదని తెలియజేస్తూ
ఈ అవకాశం ఈ వేదిక ద్వారా ఇప్పించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై మాదిగ, జై జీవన్. కంటోన్మెంట్ నియోజకవర్గ 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు స్వర్ణలత జన్మదిన వేడుకలు ఎంతో హట్టాసంగా జరిగాయి. కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు భవానీ ఆధ్వర్యంలో స్వర్ణలత జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా భవానీ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గం జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్షలు నిర్వహిస్తున్నారని, ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నకు మద్దతుగా స్వర్ణలత తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకుండా ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నకు మద్దతుగా దీక్షలు కూర్చోవడం ఎంతో అభినందనీయమని అన్నారు. వచ్చే జన్మదిన వేడుకలు కంటోన్మెంట్ నియోజకవర్గం జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత మరెంతో ఘనంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ సంతోషి, 1వ వార్డు మహిళా అధ్యక్షురాలు గోమాతి, శ్రీ వెంకటేశ్వర స్వామి పెరుమాల్ దేవాలయ ధర్మకర్త మాధవిగౌడ్, 2వ వార్డు మహిళా అధ్యక్షురాలు యూసఫ్ బాను స్వాతి, 3వ వార్డు ఉపాధ్యక్షురాలు ప్రవీణ, 4వ వార్డు మహిళా అధ్యక్షురాలు ధనశ్రీ, లక్ష్మీనగర్ హనుమాన్ టెంపుల్ ధర్మకర్త కర్ణం సంధ్యారాణి, 7వ వార్డు ప్రెసిడెంట్ జెనిఫర్, చాముండేశ్వరి, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు తదితరులు పాల్గొని అధిక సంఖ్యలో వర్ణలతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఓకే హ్యాపీ బర్త్డే టు యూ. స్వాతి తొందరగా అన్న ప్రెస్ రిపోర్టర్ అన్న తీసుకున్నాడు. మీ అందరి పేర్లు రాసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశం. పలు ముఖ్య అంశాలపై నర్మదా మల్లికార్జున్ సుదీర్ఘంగా ప్రసంగం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం కోసం ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 4వ రోజుకు. మధు యాష్కి దీక్షా స్థలిని సందర్శించి వారి దీక్షకు మద్దతు. భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. న్యూ బోయినపల్లి నేతాజీ నగర్లోని నేతాజీ విగ్రహానికి నివాళులు. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.